బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కేసుల వ్యవహారంలో కోర్టుల్లో పిటిషన్ల ఫైట్ కొనసాగుతుంది. నేడు విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగనుంది. మరో 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ పిటిషన్ వేసింది. ఇక 2 రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని సీఐడీ చెబుతుంది. ఇక పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు బెయిల్ పిటిషన్ పైన నేడు ఒకేసారి వాదనలు కొనసాగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కేసుల వ్యవహారంలో కోర్టుల్లో పిటిషన్ల ఫైట్ కొనసాగుతుంది. నేడు విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగనుంది. మరో 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ పిటిషన్ వేసింది. ఇక 2 రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని సీఐడీ చెబుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు చంద్రబాబుకి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఏదైతే కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద అనేక పిటిషన్లు, అనేక అవినీతి కేసులకు సంబంధించి కోర్టుల్లో పిటిషన్ల పరంపర అయితే కొనసాగుతుంది. ఏసీబీ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఎక్కడ ఏ కోర్టుకు వెళ్ళినా సరే ఇవే పిటిషన్ల పరంపర అయితే కొనసాగుతుంది. ఒకసారి ప్రతిపక్ష పార్టీ అంటే చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు పిటిషన్ చేస్తే దానికి కౌంటర్ గా సిఐడి అధికారులు కౌంటర్లు వేయడం, ఇలా చూసుకుంటూ పోతే ప్రతిరోజు కూడా చంద్రబాబుకు సంబంధించి, ఆయన ఫ్యామిలీకి సంబంధించి, ఆయన పార్టీకి సంబంధించి పిటిషన్లు అయితే పడుతూనే ఉన్నాయి. ఈ రోజు తాజాగా చూసుకుంటే కనుక మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ల మీద విచారణకు రాబోతుంది. ముందుగా కస్టడీ పిటిషన్ మీద విచారణ జరుపుతారు. ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో సిఐడి అధికారులు విచారించడం జరిగింది. 23, 24 అంటే గత నెల 23, 24 తేదీ 2 రోజుల పాటు చంద్రబాబుని కస్టడీలోకి తీసుకుని విచారించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఏ విధమైన సహకరించలేదు. కేసుకు సంబంధించి కానీ, తాము వేసిన ప్రశ్నలకు సంబంధించి కానీ మరో 5 రోజుల పాటు తమ కస్టడీ ఇవ్వాలని చెప్పేసి సిఐడి న్యాయవాదులు ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ పిటిషన్ వేశారు. దాని మీద విచారణ జరగబోతుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడుకి బెయిల్ పిటిషన్ మీద కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. అయితే బెయిల్ పిటిషన్ కంటే ముందు కస్టడీ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. కస్టడీ పిటిషన్ తర్వాత బెయిల్ పిటిషన్ మీద విచారణకు వస్తుంది. అయితే ఇక్కడ లాజిక్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ముందుగా కస్టడీ పిటిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ చంద్రబాబుకి గనక కస్టడీకి ఇస్తే, మరో సిఐడి అధికారులు కోరినట్టు 5 రోజుల కస్టడీయా, 2 రోజుల కస్టడీయా, 3 రోజుల కస్టడీ అనేది ఒకవేళ ఇస్తే గనక చంద్రబాబు బెయిల్ పిటిషన్ అనేది యథావిధిగా రద్దవుతుంది. ఎందుకంటే సిఐడి కస్టడీలో చంద్రబాబు నాయుడు ఉండాలి కాబట్టి బెయిల్ పిటిషన్ అనేది ఇంకా రద్దవుతుంది. సో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కానీ ఇప్పుడు కస్టడీ పిటిషన్ మీదనే ప్రధానంగా ఈ కేసు డిపెండ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి కస్టడీ లేకపోతే బెయిల్ పిటిషన్ కి ఛాన్సెస్ కూడా ఉంటాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు 25 రోజులు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గడుపుతున్నారు. ఈ రోజు కస్టడీ పిటిషన్ తర్వాత బెయిల్ పిటిషన్ మూవ్ అవుతుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందో చూడాలి. కస్టడీ అంటే ఆల్రెడీ ఇప్పటికీ సుప్రీంకోర్టుకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే క్వాష్ పిటిషన్ అవుతుందో క్వాష్ పిటిషన్ 9వ తారీఖు వరకు కూడా విచారణ వాయిదా వేయడం జరిగింది. సో మరో 5 రోజుల పాటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి సుప్రీంకోర్టులో ఏ విధమైన విచారణ జరిగే అవకాశం లేదు. అంటే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిఐడి అధికారులు కస్టడీకి అడుగుతున్నారు కాబట్టి ఏసీబీ కోర్టు సిఐడి న్యాయవాదులు చెప్పిన దానికి ఏకీభవిస్తుందా లేదా చూడాల్సి ఉంది. ఒకవేళ ఏకీభవిస్తే కనుక మళ్ళీ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి కస్టడీకి ఇస్తే కనుక చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడం అనేది కష్టంగానే మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి లోకేష్ కి ఇప్పటికే సిఐడి అధికారులు నోటీస్ జారీ చేశారు. ఆ నోటీస్ ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చే నెల 10న రమ్మని చెప్పేసి కూడా లోకేష్ కి తాజాగా నిన్న మరో నోటీస్ ను సిఐడి అధికారులు జారీ చేయడం జరిగింది. ఇక ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు నిన్న వేసిన బెయిల్ పై విచారణను జడ్జిమెంట్ ని రిజర్వ్ చేశారు. అదేవిధంగా ఇదే కేసుకు సంబంధించి ఈ రోజు మాజీ మంత్రి నారాయణకు సంబంధించి కూడా పిటిషన్ వేశారు. దీని మీద కూడా విచారణ జరగబోతుంది. అదేవిధంగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా ఈరోజు
ఈరోజు విచారణ ఉండబోతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు పార్టీ చుట్టూ కూడా అంటే మా అప్పట్లో ఉన్న ప్రభుత్వం చుట్టూ కూడా ఈ కేసులు చుట్టుముడుతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. స్కిల్ స్కామ్ కేసు కావచ్చు, మనకి ఫైబర్ నెట్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, అదేవిధంగా అసైన్ భూముల కేసు కావచ్చు, అంగళ్ళు కేసు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క కేసు కూడా ఇప్పుడు చంద్రబాబు ఆయన ఫ్యామిలీ అదేవిధంగా అప్పట్లో ఆయన ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. మరి ఈ కేసు చిక్కుముళ్ళ నుంచి చంద్రబాబు ఎప్పుడు బయటపడతారని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఆ అవకాశం ఉంటుందా అనేది కూడా న్యాయ నిపుణుల నుంచి వస్తున్న ఒక సమాధానంగా మనం భావించాల్సి ఉంటుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.